అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మనీ మంత్ర బై ఏబిఎన్. సో ఈ వారం ఫిక్స్డ్ ఇన్కమ్లో నెక్స్ట్ స్టెప్ అయిన ఏఐఎఫ్ గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ప్రసాద్ గారు కూడా రెడీగా ఉన్నారు. గత 2 వారాల్లో ఎస్డిఐ అంటే సెక్యూరిటైజ్ డెట్ ఇన్స్ట్రుమెంట్ గురించి ఎక్కువ ఫోకస్ చేసి మనం ఈఎంఐలు ఎలా అయితే ఇస్తామో మన బ్యాంక్ లోను, ఆటో లోన్ మీద, మనం డిపాజిటర్గా ఉన్నప్పుడు ఈఎంఐస్ మనకి ఎలా వస్తాయి, ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్ రెండు మనకి ఎలా వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయి, మన ఇంట్రెస్ట్ కూడా ఎలా వచ్చింది కూడా బాగా డీప్గా కొంచెం చూస్తున్నాము. దాని యొక్క టాక్సేషన్ చూసాం, దానిలో ఉండే క్వశ్చన్స్ కూడా హ్యాండిల్ చేసాం. సో అరౌండ్ 12%, 13% వరకు వచ్చే ఎస్డిఐ గురించి కూడా కవర్ చేసాం. ఇప్పుడు లాస్ట్ స్టెప్ అనే కంటే కూడా దీనికంటే ఒక పెద్ద మెట్టు ఎక్కాలంటే నెక్స్ట్ వచ్చేసి 16%, 17%, 22% ఫిక్స్డ్ ఇన్కమ్లో ఎలా వస్తాయని కూడా తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ పేరే ఏఐఎఫ్ అంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో ఈ ఏఐఎఫ్ అంటే నథింగ్ బట్ ఒక ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఎలాగైతే మ్యూచువల్ ఫండ్స్ చాలామంది ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ పూల్ చేసి ఈక్విటీస్ లేకపోతే డెట్ సెక్యూరిటీస్లో ఎలా అయితే ఇన్వెస్ట్ చేస్తారో అదే కైండ్ ఆఫ్ స్ట్రక్చర్లో పెద్ద ఇన్వెస్టర్స్ అంటే కొంచెం పెద్ద మొత్తాలు పెట్టే వాళ్ళందరి దగ్గర నుంచి పూల్ చేసి ఆ యొక్క స్పెసిఫిక్ ఎజెండా లేకపోతే స్పెసిఫిక్ ఫోకస్తో పనిచేసే అసెట్ క్లాసే ఏఐఎఫ్. ఈ యొక్క ఏఐఎఫ్ ఈజ్ నథింగ్ బట్ హ్యావింగ్ ఏ మినిమం టికెట్ సైజ్ ఆఫ్ 1 crore. అందుకనే హెచ్ఎన్ఐ లేకపోతే పెద్ద ధనవంతులకే పరిమితం అని అనుకుంటూ ఉంటాం. బట్ దాంట్లో మనం అంటే హౌ వీ కెన్ ఫిట్ ఇన్, మనకు కూడా ఎలాంటి స్ట్రక్చర్ చేసుకుని ఆ ₹1 లేకపోయినా కూడా ఇటువంటి ఆపర్చునిటీస్ని ఎలా టచ్ చేయొచ్చో కూడా కొంచెం డీప్ డైవ్గా ఈ ఎపిసోడ్లో మరికొద్ది చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ఏఐఎఫ్ ఎన్ని రకాలు ఉంటాయో కూడా చూసేందుకు చెప్పే ముందు నా స్క్రీన్లో షేర్ చేసి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్తాను. సో ఏఐఎఫ్ ఈజ్ నథింగ్ బట్ అగైన్ ప్రైవేట్లీ పూల్డ్ వెహికల్ ఫర్ సొఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్. అంటే కొంచెం అవగాహన ఎక్కువ ఉన్న వాళ్ళు, కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, అండ్ నిజం చెప్పాలంటే కొంచెం ఎక్కువ అసెట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి రిస్క్ తీసుకునే కెపాసిటీ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. తద్వారా ఆ రిస్క్కి అడ్జస్ట్ అయిన రిటర్న్ కూడా వాళ్ళు సంపాదించే అవకాశం ఉంటుంది. సో ఎటువంటి కేటగిరీస్ ఆఫ్ ఏఐఎఫ్స్ ఉన్నాయని చూస్తే కేటగిరీ 1, 2, 3 3 రకాలైన ఏఐఎఫ్లు ఉన్నాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెంచర్ క్యాపిటల్ ఫండ్, ఎస్ఎంఈ ఫండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ వెంచర్, ఈ కైండ్ ఆఫ్ కేటగిరీస్లో ఉన్నాయన్నీ కేటగిరీ 1 కింద డిస్క్రైబ్ చేయబడతాయి. అంటే ఈ మధ్యకాలంలో మీరు కూడా చూసి ఉండొచ్చు, స్టార్టప్స్ లేకపోతే కొత్త కొత్త కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తూ చాలామంది ముందుకు వచ్చి ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ చేశారు. సో ఆ కేటగిరీయే కేటగిరీ 1. కేటగిరీ 2 వచ్చేసి నిజం చెప్పాలంటే కేటగిరీ 1, కేటగిరీ 3లో కైండ్ ఆఫ్ ఫిట్ అవని కైండ్ ఆఫ్ ఫండ్సే కేటగిరీ 2కి పరిమితం అవుతాయి. సో ఏఐఎఫ్ డిచ్ డోంట్ ఫాల్ ఇన్ టు కేటగిరీ 1 and 3 ఫాల్ ఇన్ టు కేటగిరీ 2. ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఫండ్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్, ఫండ్ ఫర్ డిస్ట్రెస్డ్ అసెట్స్ ఎట్సెట్రా. దీని గురించి ఇంకొంచెం డీటెయిల్స్, ఒక్క స్పెసిఫిక్ కేటగిరీ 2 ఫండ్ ఎలా ఉంటుంది, ఆ యొక్క కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది కూడా చెప్పే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో తర్వాత చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ 3. కేటగిరీ 3 ఏంటి అంటే కొంచెం కాంప్లెక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, అంటే హెడ్జ్ ఫండ్స్ గురించి మీరు వినే ఉంటారు. అంటే ఇంగ్లీష్ సినిమాలు చూస్తే కూడా పెద్ద పెద్ద హెడ్జ్ ఫండ్స్ గురించి మీరు ఐఎమ్ షూర్ వినే ఉంటారు. కాబట్టి ఈ హెడ్జ్ ఫండ్స్ వచ్చేసి కొంచెం కాంప్లికేటెడ్ స్ట్రాటజీస్, కొన్నిసార్లు స్పెక్యులేషను, కొంచెం లెవరేజ్ కూడా తీసుకుని బారో తీసుకుని కూడా ఆ కైండ్ ఆఫ్ ఈక్విటీస్ లిస్టెడ్, అన్లిస్టెడ్లో కూడా పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ అని చెప్పాలి. కొంచెం రీటైల్ కంటే కూడా కొంచెం దూరం ఈ కేటగిరీ 3. సో ఈ 3 రకాలైన కేటగిరీ ఫండ్స్ ఉన్నాయి ఏఐఎఫ్లో. ట్యాక్సేషన్ ఎలా ఉంటుందని కూడా మీరు అడగాలి. ట్యాక్సేషన్ ఏంటి అంటే కేటగిరీ 1, కేటగిరీ 2 ఏమో సింపుల్గా పాస్ త్రూ, అంటే ఆ ఫండ్ ఆ యొక్క ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ తీసేసి అది ఎక్కడైతే క్యాపిటల్ గెయిన్స్లో పెట్టిద్దో మనం కూడా ఇన్వెస్టర్లా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెట్టాలి. అదే కాకుండా ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైనా సంపాదించింది అనుకోండి, మనం కూడా ఇంట్రెస్ట్ ఇన్కమ్ లాగే ట్రీట్ చేసి, ఇన్వెస్టర్ అయినా మనం కూడా ఇంట్రెస్ట్ ఇన్కమ్ లాగే ట్రీట్ చేయాలి. సో సింపుల్గా పాస్ త్రూ. సో అక్కడ ఏదైతే ఎండ్ గోల్ ఉందో, ఎండ్ యూజ్ ఉందో మనకు కూడా వచ్చేసరికి అటువంటి కైండ్ ఆఫ్ ట్యాక్సేషనే మనకు కూడా వర్తిస్తుంది.
కేటగిరీ 3 వచ్చేసి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్లాబ్లో ఉంటుంది. అంటే అది 30% కాకుండా ఉన్న ఛార్జెస్ సర్చార్జెస్ అన్నీ యాడ్ చేసుకుని అరౌండ్ 43% వరకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే దిస్ ఈజ్ అ వెరీ నిజం చెప్పాలంటే వెరీ హై అండ్ సొఫిస్టికేటెడ్ ప్రోడక్ట్ విత్ బిగ్ క్యాపిటల్ విత్ లోన్స్ అండ్ బారోయింగ్స్ కాబట్టి ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ట్యాక్సేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరెవరు ఇటువంటి ఏఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని కూడా మీరు అడగాలి. మినిమం టికెట్ సైజ్ ఫస్ట్లో మొదలుపెట్టినప్పుడు కూడా చెప్పున్నాను, ₹1,00,00,000 మినిమం ఇన్వెస్ట్మెంట్ సైజ్ ఉంటేనే ఏఐఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే కాకుండా ఫండ్కి అట్లీస్ట్ 3 ఏళ్ల లాకిన్ అయి ఉండాలి. అఫ్కోర్స్ నేను ఇదంతా చెప్పేది కేటగిరీ 2 ఫండ్, ఎందుకంటే కేటగిరీ 2 కైండ్ ఆఫ్ ఫండ్ గురించి మనం డీప్ డైవ్ చేస్తాం కాబట్టి చెప్తున్నా. 3 ఏళ్ల లాకిన్, అది క్లోజ్ ఎండెడ్ ఫండ్ కూడా అయి ఉండాలి. అంటే సబ్స్క్రిప్షన్ కలకాలం తీసుకుంటా ఉండకూడదు. ఒకసారి ఓపెన్ చేసి వాళ్ళు అనుకున్న మొత్తం వచ్చినట్లయితే క్లోజ్ చేసేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ వైపు మూవ్ అవ్వాలి ఈ ఫండ్. అదే కాకుండా ఇందా చెప్పినట్టు మినిమం టికెట్ సైజ్ ఇస్ 1 crore. సో ఈ 1 crore చూసి మనం కూడా పెద్దగా హైరాణ పడకుండా జస్ట్ ఇది మనకు అసలు అందుబాటులో లేదు అని కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ 1 crore మనం ఇండివిజువల్గా కనుక మనం ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాం అంటే కూడా మీరు మీ దగ్గర సర్కిల్తో పాటు మీ గ్రూప్ ఒకటి ఫామ్ చేసుకుని ఒక కంపెనీ లేకపోతే ఒక ఎల్ఎల్పి లాగా ఒకటి ఫామ్ చేసుకుని ఆ కంపెనీ ద్వారా ఇటువంటి కైండ్ ఆఫ్ ఆపర్చునిటీలోకి ఎక్స్పోజర్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం రీటైల్ ఇన్వెస్టర్ అయిన మనం ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ ఏంటి, ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఏంటి, అసలు ఉన్న అసెట్ క్లాసెస్ అన్నీ ఏంటి, ఆ తర్వాత మన రిస్క్ కైండ్ ఆఫ్ కేటగరైజ్ చేయాలి, రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. ఈ అన్ని పారామీటర్స్ తీసుకున్న తర్వాత సరైన నిర్ణయం తీసుకోవాలి. అదే కాకుండా నాకు తెలిసింది 2, 3 నేను వాటిల్లోనే ఇన్వెస్ట్ చేస్తాను, అది రియల్ ఎస్టేట్ అవ్వచ్చు లేకపోతే బ్యాంక్ డిపాజిట్లు అవ్వచ్చు అంటే ఎన్నిసార్లు నష్టపోతున్నామో కూడా ఈ సిరీస్లో చూస్తూ వచ్చాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కళ్ళు తెరుచుకొని ఇటువంటి ఆపర్చునిటీస్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం తెలుసుకోండి. సో మోస్ట్ ఇంపార్టెంట్గా కింద ఏఐఎఫ్స్ మే ఎర్న్ అరౌండ్ 18 to 23% per year. సో 18%, 20% వస్తుందంటే రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉందా అని కూడా మీరు అడగాలి. సో ఇటువంటి కైండ్ ఆఫ్ ఫండ్ గురించి కొంచెం స్పెసిఫిక్స్గా చెప్పడానికి ఒక్క స్పెసిఫిక్ ఇన్స్టిట్యూషన్ అయిన నియో అసెట్ మేనేజ్మెంట్ యొక్క స్పెషల్ సిచ్యువేషన్స్ ఫండ్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ చెప్పమని ప్రసాద్ గారిని అడుగుతాను. థ్యాంక్ యూ యశ్వంత్. ఏఎఫ్ గురించి చెప్పాలి అంటే మొట్టమొదట మీరందరూ కూడా ₹1,00,00,000 పెట్టాలని యశ్వంత్ పదే చెప్పినా కూడా దాని గురించి ఎక్కువగా కంగారు పడకుండా దాని విషయం పంచిపోండి. 10 లక్షలు ఉన్నా 20 లక్షలు ఉన్నా కూడా ఒక 5 10 మంది కలిపితే ₹1,00,00,000 పూల్ చేసి మనం కూడా మిగతా వాళ్ళు అంటే రిచ్ పీపుల్ సంపాదించినట్లుగా 18 నుంచి 23% వరకు సంపాదించడం కష్టం కాదు. అది ఎలాగో కూడా చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే నియో స్పెషల్ క్రెడిట్ ఆపర్చునిటీస్ ఫండ్. మాట చెప్పింది ఏంటంటే నియో అనేదేమో ఒక సంస్థ, అది ఏఎఫ్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో స్పెషల్ క్రెడిట్ ఆపర్చునిటీస్ ఫండ్ అని చెప్పారు. అది ఏంటో చెప్పబోయే ముందు మీకు ఒకసారి ఏం చేస్తానంటే దాని యొక్క డిస్కషన్ని ఒక టాపిక్ బై టాపిక్గా వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు మీరు స్క్రీన్నే కనుక చూసినట్లయితే మొట్టమొదటి మీకు వచ్చే అనుమానం ఏంటి, అసలు ఈ ప్రైవేట్ క్రెడిట్ అంటే ఏమిటి, అసలు ఎక్కడ ఉంటుంది అనుకుంటారు. ఈ ప్రైవేట్ క్రెడిట్ ఎందుకు వస్తుంది అని చూడాలి అంటే ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్న గ్రాఫులనే కనుక మీరు చూసినట్లయితే ఎన్పిఏ క్రైసిస్ ఇండియాలో రాకముందు అంటే బ్యాంకులు ఇచ్చిన అప్పులు ఎగవేసేవాళ్ళు ఎక్కువ కాకముందేమో ఇండియాలో ఉన్నటువంటి అప్పులకి ఎవరెవరికైతే డబ్బు అప్పు కావాలో ప్రభుత్వ రంగ సంస్థలకు కాదు ప్రైవేట్ రంగ సంస్థలకు ఎంత కావాలో వాటికి బ్యాంకులు దాదాపుగా 25% వరకు లోన్ ఇచ్చేవి. అంటే కొంత ఈక్విటీ వచ్చేది, కొంత ఏమో వాళ్ళ ప్రమోటర్లు తీసుకొచ్చేవాళ్ళు, బ్యాంకులు మాత్రం ఎంత ఇచ్చేవి 25% ఇచ్చేవి. ఎప్పుడైతే ఆర్బీఐ రూల్స్ టైటన్ చేసి మీరు సెక్యూరిటీ లేకుండా ఇవ్వకూడదు, ఎగవేస్తే కనుక ఊరుకోము అని చెప్పడం మూలంగా ఏం జరిగింది, అది ఏకంగా 2020కి వచ్చేసేటప్పుడు మీరు గ్రాఫ్లో చూపించినట్లుగా 13%కి పడిపోయింది. అంటే ప్రైవేటు సంస్థలకి కావాల్సిన అప్పులు ఇచ్చేవాళ్ళు ఎంతైతే ఉన్నారో అందులో సగం మాత్రమే ఇప్పుడు అప్పులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ అదే సమయంలో ప్రైవేట్ క్రెడిట్ ఎంత ఉందో కనుక చూసినట్లయితే అప్పట్లో 7% మాత్రమే ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి ఈ కంపెనీలకు డబ్బులు సమకూరేవి. ఇప్పుడు అది ఏకంగా 3 రెట్లు పెరిగి 22%కి వచ్చింది. అది కూడా 2020 నాటికి. ఇప్పుడు ఇంకా పెరిగింది. ఇప్పుడు ఇలా ఇంకా ఎంత పెరగచ్చు అని ఆలోచిస్తే ఒక ఎస్టిమేట్ ఎర్న్స్ అండ్ యంగ్ చేసిన ఎస్టిమేట్ ఏంటంటే 2021లో చూస్తే దాదాపుగా $900 బిలియన్ చూస్తే మొత్తం మీద, అందులో ఇప్పుడు 2025కి వచ్చేటప్పటికి $1,500 బిలియన్. ఒక్కొక్క బిలియన్ అంటే దాదాపుగా మీరు అర్థం చేసుకోవాల్సింది 8,500 కోట్లు అప్రాక్సిమేట్గా. అంటే మీరు ఎంత లెక్కేయచ్చు, 900 లేదా 1000 కనుక బిలియన్స్ అంటే అర్థమేంటి 8 లక్షల కోట్ల నుంచి దాదాపుగా ఇప్పుడు ఎంతవరకు పెరగబోతుంది, ఎంతో పెరగబోతుంది అనమాట. సో కాబట్టి
ఈ డెట్ గురించిన అవకాశం చాలా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తే ఏం జరిగిందంటే బ్లాక్ స్టోన్ అనేది $259 బిలియన్ ప్రైవేట్ క్రెడిట్ ఫండ్ స్టార్ట్ చేసింది. 259 అంటే ఇందాక నేను చెప్పినట్లుగా ఇంటూ 8,300 ఇస్తే దాదాపుగా 20 లక్షల కోట్ల వరకు, అంటే 20 లక్షల కోట్ల రూపాయలు ఉండే ఫండ్ని ఓన్లీ ప్రైవేట్ డెట్ కోసం తయారు చేస్తుంది బ్లాక్ స్టోన్. అలాగే బ్లాక్ రాక్, అది కూడా ఫేమస్ సంస్థే, అది 142 బిలియన్లు. అలాగే ఓక్ ట్రీ చూస్తే 98 బిలియన్లు, అంటే దాదాపుగా 100 బిలియన్లు. ఇలా ఎంతెంత పెద్ద పెద్ద క్రెడిట్ ఆపర్చునిటీస్ ఎందుకు వస్తున్నాయి అంటే బ్యాంకులు ఏమో భయపడుతున్నాయి, ఇన్వెస్టర్స్లో ఉన్న వాళ్ళకేమో కొద్ది గొప్ప అవకాశాలు కనపడుతున్నాయి, అందువల్ల వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. ఇండియాలోకి వచ్చేసేటప్పటికి ఎందుకు బ్రహ్మాండమైన ఆపర్చునిటీ వచ్చిందని అర్థం చేసుకోవాలంటే మీరు ఒక్కసారి ఈ స్క్రీన్ని జాగ్రత్తగా చూడాలి. ఈ స్క్రీన్లో ఉండే అంశాలు మీ యొక్క మనసు మీద ప్రగాఢమైన ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి. అందులో నేను ఏం చెప్పాను, ఇవాళ రోజున 50,000 కోట్ల ఆపర్చునిటీ ఉంది అని చెప్తున్నాము. ఎందుకు జరిగింది అంటే ఎప్పుడైతే బ్యాంకులకి లోన్లు ఇచ్చిన తర్వాత రీపే చేయకపోతే మీ ఆస్తులన్నీ పీక్కుంటామని, మేనేజ్మెంట్లోంచి తప్పిస్తామని, ఇలా రకరకాల కన్సెషన్స్ అన్నీ కూడా అంతకుముందు ఉన్నటువంటి వెసులుబాట్లన్నీ తీసేయడం. అంటే కేంద్ర మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేస్తే లోన్లు ఇచ్చేవాళ్ళు, మళ్ళీ రెన్యూ చేసేవాళ్ళు, అవన్నీ ఎగిరిపోయినాయి. ఇప్పుడు నిజంగా మీకు రీపే చేసే కెపాసిటీ ఉంటేనే లోన్ వస్తుంది. అదే కాకుండా ఒకవేళ లోన్ తీసుకుని నిజంగా మీరు మంచి ఉద్దేశంతో తీసుకున్నా మీ వ్యాపారంలో కనుక దెబ్బతింటే మీరు దెబ్బతింటం మూలంగా మీకు అప్పులు ఇచ్చిన వాళ్ళు దెబ్బతినకూడదని ఐబీసీ, అంటే మనకు బ్యాంక్రప్సీ కోడ్ కూడా వచ్చేసింది, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. అంటే దివాళా తీసిన వాళ్ళు దివాళా తీసిన వాళ్ళలాగానే బతకాలి. అంతకుముందులాగా సంస్థ దివాళా తీస్తుంది, ప్రమోటర్లు ఏమో పెద్ద కార్లో తిరుగుతాం అనేటువంటి అవకాశం ఇక ఉండకూడదు అనుకోవడంతోనే మీకు తెలుసు నీరవ్ మోడీ కానివ్వండి, విజయ్ మాల్యా కానివ్వండి, ఇలా చాలామంది దేశం కూడా వదిలి పారిపోవాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితులు రావడంతో ఈ ప్రైవేట్ క్రెడిట్ ఆపర్చులో కూడా ఇంతకుముందు 1-2 ఎపిసోడ్లో మనం చెప్పడం జరిగింది. వాళ్ళకు వచ్చే డిపాజిట్లు, వాళ్ళు ఇచ్చే లోన్లు కనుక చూసుకున్నట్లయితే ఈ రెండింటి మధ్య మిస్ మ్యాచ్ ఉన్నట్లయితే, అంటే ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి మన దగ్గర నుంచి బ్యాంకులకి డిపాజిట్లు తక్కువ వస్తే బ్యాంకులు ఒకవేళ మంచి బారోవర్ ఉన్నాడు అప్పిద్దాం అన్నా కూడా ఇవ్వడానికి వీలు కాదు. అలా అసెట్ లైబిలిటీ మిస్ మ్యాచ్ రావడంతో వచ్చింది ఒకటి. ఇంకొక అంశం మీకు ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే ఇక్కడ ఈ ఐబీసీ ఇంపాక్ట్ మూలంగా, అంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ మూలంగా ఏం చెప్పారంటే ఏ సంస్థ అయినా ఒక క్వార్టర్లో గనక ఇన్స్టాల్మెంట్ కట్టకపోతేనో ఇంట్రెస్ట్ కట్టకపోతేనో దానిని SMA స్పెషల్ మెన్షన్ అకౌంట్ అని పిలవడం జరుగుతుంది. రెండో క్వార్టర్ కూడా కట్టకపోతే దాన్ని NPA కింద కన్సిడర్ చేసి ఇక వాళ్ళకి జీవితంలో ఎవరో ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు, అప్పుడు ఇంకో బ్యాంకు ఇవ్వదు, ఈ బ్యాంకు కూడా ఇవ్వదు. అలా రూల్స్ తీసుకురావడం జరిగింది. అందువల్ల ఎవరైనా సరే, ఒకవేళ నేనే అనుకోండి, ఒక కంపెనీ స్థాపించి ఒక 200 కోట్లు అప్పు తీసుకుని దాని మీద కట్టవలసిన 5 కోట్లు కనుక నేను ఒక క్వార్టర్లో కట్టకపోతే నా అకౌంట్ SMA అకౌంట్ అవుతుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ క్వార్టర్లో కట్టడానికి ఇంకో 5 కోట్లు అవసరము, ఈ క్వార్టర్లో నేను కట్టలేకపోయిన 5 కోట్లు కూడా అవసరం అనుకుని 10 కోట్లు ఎక్కడన్నా బ్యాంకు నుంచి తీసుకుందామంటే ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. అంటే ఏమవుతుంది, ఏ బ్యాంకుతో రిలేషన్ ఉందో ఆ బ్యాంకు ఇవ్వదు, ఇంకా ఏ బ్యాంకు కూడా ఇవ్వకుండా RBI రూల్స్ చాలా స్ట్రిక్ట్గా పెట్టడం జరిగింది. అటువంటి సమయంలో ఏం చెప్తారంటే, చూడు బాబు, నువ్వు ఆల్రెడీ డిఫాల్ట్ అయ్యావు కాబట్టి నువ్వు కనుక నీ లోను మొత్తాన్ని ఒకసారి తీర్చగలిగితే, ఇన్స్టాల్మెంటే కట్టలేని నన్ను లోను మొత్తం కనుక ఒకసారి నువ్వు రీపే చేసినట్లయితే మళ్ళీ తర్వాత మీకే లోన్ ఇస్తాము, ప్రొవైడెడ్ మీరు 3 సంవత్సరాలు బ్యాంకింగ్లోంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత రండి అంటారు. అంటే ఏం జరిగింది ఇక్కడ, ఇప్పుడు నాకు వచ్చిన అవసరం ఏంటంటే ఈ డబ్బు మొత్తాన్ని కూడా ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి కనుక మొబిలైజ్ చేయగలిగినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా ఎక్కువ వడ్డీకి తీసుకున్నా కూడా, అంటే 18, 20, 21% తీసుకున్నా కూడా 3 సంవత్సరాలు మాత్రమే నేను చెల్లించవలసి ఉంటుంది ఆ వడ్డీ. ఆ 3 సంవత్సరాలు కనుక నేను ఆ వ్యక్తుల దగ్గర నుంచి తీసుకున్న డబ్బుతో కనుక బ్యాంకుని సాటిస్ఫై చేస్తే నాకు జరిగేది ఏంటి, వెంటనే 3 సంవత్సరాలు అయిపోయినాక అదే బ్యాంకు, ఏ బ్యాంక్ అయితే నాకు వడ్డీ ఇవ్వడానికి అప్పు ఇవ్వడానికి ఒప్పుకోలేదో అదే బ్యాంకు మళ్ళీ తిరిగి 9% వడ్డీకి ఇస్తుంది. అంటే 9% రాగానే నేను ఏం చేయొచ్చు, ఎవరి దగ్గర నుంచి 21% తీసుకొచ్చినా వాళ్ళకి తిరిగి చెల్లించి మళ్ళీ హ్యాపీగా వ్యాపారం చేయొచ్చు. ఇలా చేయటం మూలంగా ఈ స్పెషల్ క్రెడిట్ ఆపర్చునిటీస్ మిగిలాయి. ఇది రాబోయే రోజుల్లో దాదాపుగా 150,000 కోట్ల వరకు పెరుగుతుందని ఒక అంచనా ఇండియాలోనే సైజు. ఈ 50,000 కోట్లు ఇప్పుడున్న సైజుకి ఇవ్వడానికి దేశం మొత్తం మీద చూస్తే 3-4 సంస్థల కన్నా ముందుకు రాలేదు. అందులో ఒకటి ఈ నియో అనే సంస్థ. అందుకే నియో అనే సంస్థతో నేను సంప్రదింపులు చేయటం, వారితో సంప్రదింపులు చేసిన తర్వాత మెరుగైన ఆల్టర్నేటివ్గా కనిపించడంతో నేను ఇన్వెస్ట్ చేయటం, మేమందరం కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అదే మీ ముందుకు తీసుకొస్తున్నాను.
ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఉన్నాయో చూస్తుంటే మీరు వెంటనే అడిగేది రిస్క్ ఉంటుందా అంటారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బ్యాంకులు పూర్వంలాగా సెక్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వటం లేదు. అంటే ఇందాక నేను చెప్పినటువంటి ఇన్స్టాల్మెంట్ డిలే చేసింది నేనైనా, నేను 100 కోట్లు 200 కోట్లు అప్పు తీసుకున్నాను అనుకోండి, బహుశా 500 కోట్లు నా ప్రాపర్టీ బ్యాంకులో సెక్యూరిటీ ఉంటుంది, అయినా కూడా బ్యాంక్ నా మాట వినదు, నాకు లోన్ రూపాయి ఇవ్వదు. అదే ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోతే 500 కోట్లు సెక్యూరిటీ ఉంది కాబట్టి ఆ 200 కోట్లు ఒక చెక్ రాసి మీకు ఇస్తాను, ఆ 500 కోట్లు సెక్యూరిటీ మాకు ఇప్పించండి అని అడుగుతారు. అప్పుడు బ్యాంకులు కూడా ఒప్పుకుని వాళ్ళకి 500 కోట్లు సెక్యూరిటీ అప్పచెప్తాయి. అప్పుడు ఆ ప్రైవేటు వ్యక్తులు నాకు ఇచ్చేదంతా కేవలం 200 కోట్లు. ఆ 200 కోట్లు బ్యాంకులకు కట్టేయంగానే బ్యాంకుతో నా చాప్టర్ క్లోజ్ ఆ రోజుకి. ఆ బ్యాంకు నుండి తీసుకున్న డబ్బులు మొత్తం కట్టేశాం కాబట్టి సెక్యూరిటీ అంతా కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి, అంటే నియో లాంటి సంస్థ దగ్గరికి. ఇలా వెళ్ళటం మూలంగా మొట్టమొదట మనం అందరం రిటైల్ ఇండివిజువల్స్గా భయపడే సెక్యూరిటీ అనే అంశం చాలా తీవ్రంగా పరిగణించబడి మనకు సేఫ్టీ వచ్చేసింది. ఇక తర్వాత 3 సంవత్సరాల కాలానికే లోన్ ఇస్తామని మనం ఒప్పుకున్నాం కాబట్టి ఒకవేళ ఇబ్బందులు పడతారేమో అని 3 నెలల బదులు 3.5 సంవత్సరాలు, లేకపోతే 3 సంవత్సరాల బదులు 3.5 years కానీ 4 years వరకు కానీ 10 years పెట్టుకుంటారు. అప్పుడు ఏం జరుగుతుంది, మనకి 21% 22% ఇవ్వమని అడుగుతాం కాబట్టి సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి మనకు భద్రంగా ఉంటాం. పైగా ఈ నియో సంస్థ మనందరి దగ్గర డబ్బు కలెక్ట్ చేసి ఇటువంటి వారికి ఇచ్చేటప్పుడు ఇంకా కొన్ని కండిషన్స్ పెడుతుంది. ఏమని, మీకున్నటువంటి క్యాష్ ఫ్లో, అంటే మీ బిజినెస్ సజావుగా జరుగుతుంటే వచ్చే క్యాష్ ఫ్లో నా అప్పుని వడ్డీని చెల్లించడానికి సరిపోతుందా లేదా అని చూస్తుంది. అది 3 ఏళ్లలో రీపే చేయగలదు అనుకుంటేనే లోన్ ఇస్తుంది. కాబట్టి రెండవ సేఫ్టీ ఆల్రెడీ క్యాష్ ఫ్లోస్ ఉండటం. ఇంకా ఇవన్నీ కాకుండా కూడా ఏం చేస్తుందంటే, మీరు నా దగ్గర లోన్ తీసుకుంటే ప్రాపర్టీ ఇచ్చినా మీ క్యాష్ ఫ్లోస్ బాగానే కనపడినా ఇంకొక మాట కూడా కావాలి. అదేంటంటే, మీ కంపెనీలోకి ఏ రూపంలో వచ్చే ప్రతి రూపాయి కూడా నేను సంతకం పెడితేనే మీకు రావాలి. అంటే నాకు రావాల్సిన వడ్డీ, నాకు రావాల్సిన ఈఎంఐలో ప్రిన్సిపల్ అమౌంట్ కలెక్ట్ చేసుకున్నాక మిగిలింది మీకు వదులుతాను, దాంతోనే మీరు బిజినెస్ చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. దానితో ఒకవేళ కనుక మనకి డబ్బు మానేసి కట్టకుండా ఉంచితే బ్యాంకులు అయితే ఊరుకుంటాయేమో, మనం మాత్రం ఏం చేయొచ్చు, బటన్ నొక్కితే కంపెనీ మొత్తం మూతపడిపోతుంది. జీతాలకు కాదు కదా, ఓనర్లు కూడా పైసా తీసుకోవడానికి వీలు లేకుండా మొత్తం సీజ్ చేయవచ్చు. ఇటువంటి అవకాశాలన్నీ పెట్టారు కాబట్టి ఇప్పుడు మీరు గ్రాఫ్ను కనుక చూసినట్లయితే అందులో గ్రీన్ కలర్ వేసింది ఏంటంటే ప్రైవేట్ డెట్ అని. అంటే అర్థం ఏంటి, రిటర్న్స్ ఏమో ఎక్కువ వస్తాయి, రిస్క్ మాత్రం రైట్ సైడ్ చివరికి వెళ్తారు. రిస్క్ అనేది రైట్ సైడ్కి వెళ్ళేది. ఎందులో ఉందో మీ ఇన్స్ట్రుమెంట్లో కనుక మీరు చూసినట్లయితే ఈక్విటీలో కొనుక్కుంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రైవేట్గా ఓనర్షిప్ లాగా ఈక్విటీ కొనుక్కుంటే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ దానిలో రిస్క్ ఎక్కువ. కానీ మన ప్రైవేట్ డెట్లో మాత్రం రిస్క్ తక్కువ అని చెప్పడం అనమాట. ఇక ఆ తర్వాత మీకు ఇంకొక అనుమానం రావాలి, ఎన్ని రకాల సెక్యూరిటీ ఉంటుంది అని అడిగితే ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే గ్రాఫికల్గా ప్రజెంట్ చేస్తున్నాను చూడండి. మొట్టమొదట మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అండ్ రిటర్న్స్ మొట్టమొదట రావాలి. దానికి ముందు అడిషనల్గా ఒక సెక్యూరిటీ ఏం చేసాం, ఒక పేట ఏం చెప్పాం, క్యాష్ ఫ్లోను ఆపరేటింగ్ రిజల్ట్స్ అన్నీ. అంటే ఆ కంపెనీలో వచ్చే క్యాష్ ఫ్లో అంతా కూడా మన చేతుల్లోకి వస్తుంది కాబట్టి మనకు రావాల్సిన అసలు ప్లస్ వడ్డీ తీసుకుంటేనే మిగతా వదులుతాం కాబట్టి ఆ సెక్యూరిటీ. ఒకవేళ అందులో కూడా ఏదైనా అనుకోని ఉపద్రవం వస్తే ఆ తర్వాత ఏముంది, రీప్లేస్మెంట్ వాల్యూ. అంటే మనకేముంటుంది, ఇది కాకుండా వాళ్ళందరి దగ్గర నుంచి పర్సనల్ గ్యారంటీస్ కూడా ఉంటాయి కాబట్టి ఆ రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది. మూడవది అన్నిటికన్నా ఆఖరిది ఏంటి, కొల్లెటరల్. ఇవన్నీ కూడా దెబ్బతింటే కూడా కనీసం మనం ఇచ్చిన లోన్కి 250% అంటే 2.5 రెట్లు వరకు మనకి సెక్యూరిటీగా కొల్లెటరల్ అసెట్స్ కూడా ఉంటాయి, అవి అమ్ముకుంటాం. ఇలా రకరకాల సెక్యూరిటీ ఉండటంతో ఎవ్వరూ కూడా ఏనాడు భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు వరకు విన్న దానిలో మీకు కొన్ని సందేహాలు రావచ్చు. మీకు స్క్రీన్ మీద దీనిపైన డౌట్స్ కనుక ఏమైనా వచ్చినట్లయితే మీరు మమ్మల్ని ఎలా సంప్రదించాలో డీటెయిల్గా మీకు అటెన్షన్ ఫోకస్ చేయడానికి వీలుగా దయచేసి fixedincome@vivekam.co.in కనుక మీరు రాసినట్లయితే మిమ్మల్ని సంప్రదించి మీకు వచ్చిన డౌట్ని క్లారిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్కువ మంది కనుక ఇంట్రెస్ట్ చూపించినట్లయితే వాళ్ళందరికీ ఒక స్పెషల్గా సెమినార్ కూడా కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏఎఫ్లో ఆల్రెడీ మనం ఏఎఫ్లో ఉన్నటువంటి నియో వారు ఇచ్చిన స్పెషల్ క్రెడిట్ ఆపర్చునిటీస్ ఫండ్ గురించి తెలుసుకున్న మనం ఊరికే ఉదాహరణకి ఒక ప్రాజెక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఎటువంటి వాళ్ళకి లోన్ ఇస్తారు అనడానికి. ఇది గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్లో ఉన్న ఒక హోటల్. వాళ్ళు ఎంతో కష్టపడి ఖర్చు చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక ఫేమస్ చైన్తో, అంటే బ్రహ్మాండమైన పేరున్న చైన్తో మ్యారియట్ గ్రూప్తో కూడా టైఅప్ పెట్టుకున్న తర్వాత కోవిడ్ రావడం జరిగింది. కోవిడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అందరికీ క్యాష్ టైట్ అయింది కాబట్టి వీళ్ళు సమయానికి అనుకున్నట్లుగా బ్యాంకులకి కట్టలేకపోయారు. అప్పుడు మొత్తం దాదాపుగా 500 కోట్ల రూపాయల ఆస్తి
ఫిక్స్డ్ అసెట్ రియల్ ఎస్టేట్ ఉంటే దాన్ని సెక్యూరిటీగా బ్యాంకుకి ఇచ్చినా కూడా ఇన్స్టాల్మెంట్ కోవిడ్ టైంలో కట్టలేకపోయినా కూడా అది స్పెషల్ పెన్షన్ అకౌంట్ అవడంతో దాని తాలూకు మన దగ్గరికి డబ్బుల కోసం రావడం జరిగింది. అప్పుడు ఈ సంస్థ మొత్తం డబ్బుల్ని బ్యాంకుకి ఇచ్చేసి ఆ సెక్యూరిటీ మొత్తాన్ని తీసుకుంది. ఎందుకు? మనం ఇచ్చే డబ్బు రూమ్స్ని ఎక్విప్ చేయడానికి, అంటే రెడీ టు యూజ్ లాగా చేయడానికి వీలుగా అనమాట. అలా చేయటం మూలంగా ఏం జరిగింది? ఈ మంచి ఆస్తి ఉంది, మంచి బిజినెస్ ఉంది, బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ చైన్ ఉంది, కాబట్టి బిజినెస్కి లోటు లేదని మనకు అర్థమైంది. తర్వాత ఇవన్నీ ఉన్నా కూడా మనం రిస్క్ని ఎట్లా తగ్గించుకుంటాము అని చూస్తే ఇక్కడ చూస్తాం, మీకు కనపడుతుంది చూడండి. హౌ వీ మిటిగేట్ రిస్క్, ఎలా రిస్క్ని మనం తగ్గించుకుంటాము అంటే మొట్టమొదట వీళ్ళు ఇచ్చేటువంటి ఆపర్చునిటీలో ఇలా బ్యాంకుల దగ్గర నుంచి తీసుకునే సెక్యూరిటీలు కొన్ని, ఇంకొకటి ప్రమోటర్ ఎవరైనా కనుక తన యొక్క కంపెనీలో నమ్మకం పెరిగి ఇంకా స్టేక్ పెంచుకుందామంటే వాళ్ళకు కూడా ఇస్తారు. ఇక్కడ మీకు కనపడుతుంది ప్రైమరీ ఫైనాన్సింగ్ అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటిది, ఏది కొలెటరల్ సెక్యూరిటీతో సహా అన్నీ పెట్టుకోవటం. రెండవది సెకండరీ ఫైనాన్సింగ్ అంటే ఎవరైనా స్టేక్ పెంచుకుంటామంటే కూడా ఇవ్వటం. ఇక మూడవది ఏంటంటే ఇంకా కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా కనుకున్నట్లయితే సూపర్ సీనియర్ ఫండింగ్ అంటాం. అంటే అది అర్థం ఏంటంటే ఇప్పటి వరకు ఆ సంస్థకి అనేక మంది అప్పులు ఇచ్చి ఉండొచ్చు, అయినా కూడా ఈరోజు మన దగ్గరికి వచ్చి కనుక అప్పు అడిగితే వాళ్ళందరికన్నా ముందు నాకు ఇస్తానంటే కనుక నేను ఆలోచిస్తాను అంటుంది ఈ కంపెనీ. అంటే మీరు ఏం చేయాలి? మీరు 500 కోట్లు పెట్టుబడి పెట్టినా ఒక 50 కోట్లు కనుక మీరు ఇబ్బంది పడుతుంటే నిర్మోహమాటంగా నా 50 కోట్లు ముందు చెల్లించిన తర్వాతే 500 కోట్ల అప్పులు ఉన్న వాళ్ళకి ₹1 ఇవ్వడానికి వీలుగా అందరూ సంతకం పెడితేనే ఇస్తాను ఉంటుంది. అది సూపర్ సీనియర్ ఫండింగ్ అనమాట. అది మూడవ సంస్థ. ఇవన్నీ చేసిన తర్వాత రిటర్న్స్ ఎలా ఉంటాయి, ఎగ్జిట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అంటే ఎప్పుడూ కూడా మనం ఇచ్చేటువంటి అప్పు కనీసం 20% వడ్డీ సంపాదించేట్టుగానే చేసి తీరుతుంది ఈ స్పెషల్ క్రెడిట్ ఆపర్చునిటీస్లో. తర్వాత ప్రమోటర్స్ ఇందాక చెప్పాను కదా 3 years నుంచి బ్యాంకులు మళ్ళీ లోన్లు వస్తాయి, కానీ 3.5 to 4 years 5 years లోపల వాళ్ళు ప్రీపే చేయడం జరుగుతుంది. అన్నిటిని మించి ఏం జరగచ్చు అంటే కొన్ని సంస్థలు మన దగ్గర అత్యవసరం అయిపోయి 21కో 22%కో తీసుకున్న తర్వాత ఏ కెనడియన్ ఫండో లేకపోతే సింగపూర్ గవర్నమెంట్ ఫండో సౌదీ అరేబియా ఫండో కనుక ఎంత మంచి సెక్యూరిటీ ఉంటే ఎంత ఎక్కువ ఇంట్రెస్ట్ అక్కర్లేదు మాకు తక్కువకి ఇస్తాము అని కనుక వాళ్ళతో మాట్లాడింది అనుకోండి, మీరు అనుకుంటారు మనందరికీ నష్టం వచ్చే వడ్డీ పోతుంది అనుకుంటారు. ఇక ఫైనల్గా ఈ ఫండ్ ఇప్పుడు చేసింది ఏంటంటే ఇప్పటి వరకు అంటే May 2024లో మొత్తం క్లోజ్ అయిపోయింది. రైజ్ చేద్దాం అనుకున్న డబ్బులన్నీ రావడం జరిగింది. అన్ని కమిట్మెంట్లు కలిపి 2575 crores కలెక్ట్ చేస్తే అందులో ఎన్ని డీల్స్ చేశారు ఇప్పటి వరకు? అన్ని డీల్స్ అయిపోయినాయి. 16 డీల్స్ చేశారు. చేసిన తర్వాత అందులో ఎన్ని బయటకు వచ్చేసారు? అందులోంచి ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఎవరన్నా ముందే పే చేస్తానంటే చేయండి, 6% కట్టండి అంటారు. అలా 2 డీల్స్ చేయటం మూలంగా మనం ఊహించిన ఆశించిన కోరుకున్న 21% బదులు ఇప్పటికే 23% per annum వస్తుంది. అంటే అర్థమేంటి? ఇలా రావటానికి కారణం ప్రీపేమెంట్ అవటం మూలంగా ఇలా వస్తుంది. కాబట్టి ఈ ఫండ్ దాదాపుగా ప్రతి క్వార్టర్కి కూడా 4 నుంచి 4.5% వరకు ఇన్వెస్టర్స్కి రీపే చేస్తుంది. అంటే సంవత్సరానికి దాదాపుగా 16 to 18% రీపే చేస్తుంది మొదట్లో. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంటే ఈ సంవత్సరంతో మొదలు పెట్టుకుని ఇహ నుంచి మాత్రం ఆ ఈఎంఐ లాగా ప్రిన్సిపల్ కూడా కొంత రీపేమెంట్ చేస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇన్ని రకాల అడ్వాంటేజ్ ఉంది కాబట్టి నేను కూడా ఈ ఫండ్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఫండ్ క్లోజ్ అయిపోయింది కదండి ఇంకేం లేదా అంటారు. అందుకే మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాను, మీకు డౌట్స్ వస్తే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈమెయిల్కి పంపించండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆఫర్ ఉన్న కంపెనీ ఏంటంటే మీరు చూసినట్లయితే రియల్ ఎస్టేట్లో కన్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, సోలార్ ఎస్టేట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలను అందుకుని చాలామంది ఇండస్ట్రీలు పెట్టడం మూలంగా ఆ ఇండస్ట్రీలో మొదట్లో పెట్టిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ స్టేక్ని అమ్ముకుంటున్నారు. అంటే ఆ కంపెనీలో ఈక్విటీస్లో ఉన్న అసెట్స్ని రియలైజ్ చేస్తున్నారు. అలా వచ్చినటువంటి ఆస్తి ఇప్పుడు ఇన్ఫ్రా ఇన్కమ్ ఆపర్చునిటీస్. ఇందులో స్క్రీన్ మీద మీరు చూస్తున్నట్లయితే ఈ ఇన్ఫ్రా ఇన్కమ్లో అంటే రోడ్లు అలాగే సోలార్ అసెట్స్ మీద వచ్చినటువంటి ఫండు. ఇందులో మీరు అవకాశాలు ఎన్ని ఉన్నాయో చూస్తే కేకేఆర్ అనే పెద్ద పేరొందిన సంస్థ ఒక ఇలాగే రెన్యూవబుల్ ఎనర్జీని కొనుక్కుని 30% ఐఆర్ఆర్ చొప్పున అమ్మగలిగింది. అలాగే మిగతావి కూడా చూస్తే అన్నీ 2022. ఇప్పుడు భారతదేశంలోకి డబ్బులు విపరీతంగా డెట్ మార్కెట్లోకి వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు వచ్చే 6-7%కి బదులుగా ఇలా 20% వస్తుంటే ఇందులో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే మనం ఈ రోజున ఇన్వెస్ట్ చేసిన ఆస్తులు మనం అమ్ముకోవడానికి కూడా బ్రహ్మాండమైన అవకాశాలు వస్తాయి. అందువల్ల ఈ ఆపర్చునిటీ కూడా మంచిగానే కనిపించినా కూడా దీని గురించి ఇంకా కొన్ని వివరాలు సేకరించి మేము కంప్లీట్గా వెట్ చేస్తేనే అందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ వాడుకుని
మీరు ఏఎఫ్ మీద కనుక కొద్దిగా ఆలోచన పెంచుకున్నట్లయితే మీరు చేయవలసింది, మీకు దగ్గరలో ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ని మేము 10 మంది కలిపి కంపెనీ పెట్టాలన్నా లేదా 3 కలిపి కంపెనీ పెట్టాలన్నా ఎలా పెట్టచ్చు, ఆ పెట్టిన తర్వాత మేము ఎల్ఎల్పీల ప్రకారం ఎల్ఎల్పీ కానీ కంపెనీ కానీ ఇలా ఏఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, వస్తే ట్యాక్సేషన్ ఎట్లా ఉంటుందని మీరు మీ చార్టర్డ్ అకౌంటెంట్ని అడగండి. మేము చెప్పలేము అని కాదు, వేరే వాళ్ళు చెప్పగలిగింది కూడా మమ్మల్ని అడిగే బదులుగా మీరు మీ సమాచారాన్ని మీరే సేకరిస్తే మీకు ధైర్యం వస్తుంది. మేము చెప్పేదల్లా ఈ ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూ మంచిదో కాదో చెప్పడానికి ప్రయత్నిస్తాం. సో ఐ హోప్ దీంతో మీకు కొద్దిగా గొప్ప సమాచారం ఇచ్చామని అనుకుంటున్నాం. దీని గురించి మీరు ఎంత సమాచారం మమ్మల్ని కోరితే మాకు అంత ఆనందం. మీలో కనుక ఒకవేళ ఎవరైనా కనుక మాతో పాటు ఇంకా పార్ట్నర్స్ ఇంకెవరైనా ఉంటారంటే మేము మా దగ్గరికి అందరూ వస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఒకవేళ ఒక 50 లక్షలు పోగు చేసుకోగలిగితే మాకు అందుబాటులో ఉన్న ఇంకొకళ్ళు ఎవరన్నా ఇంకో 50 లక్షలు పోగు చేయగలంటే మీ ఇద్దరిని కూడా ఒక చోటకి తెచ్చే ప్రయత్నం కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో నా 18% to 20% సంపాదించడం మీకు నాకు మనందరికీ కూడా చాలా తేలికగా సాధ్యం. అది ఈరోజు చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఫిక్స్డ్ ఇన్కంలో సంపాదించడం ఎలాగో నేర్చుకున్న మనం వచ్చే వారం ఆల్రెడీ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఉంటే అందులో కూడా మెరుగైన సంపాదన ఎలా తీయవచ్చు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.